నెక్స్ట్ తులారాశి. ఈ తులారాశిలో చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం చపలతత్వంతో కూడుకొని ఉంటుంది. స్వాతి నక్షత్రం సౌమ్యులుగా ఉంటారు. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం రిజర్వ్డ్ పర్సన్స్, అనగా కట్టుదిట్టాలు, వాళ్ళకంటూ వాళ్ళే కొన్ని పునాదులు ఏర్పరచుకొని ఆ సర్కిల్లో నుంచి, ఆ ప్రాంగణంలోంచి బయటికి రాలేని మనస్తత్వంతో ఉంటారు. మూర్ఖంగా మాట్లాడతారని కూడా మనం ఒక కోణంలో చెప్పుకోవచ్చు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సమభావంతో, తుల అనగా త్రాసు ఎంత నీట్గా నియమబద్ధంగా తూకం వేస్తుందో, వీళ్ళు కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అదే విధమైన స్వభావంతో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రాశిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఎక్కువ. నెక్స్ట్ వృశ్చిక రాశి. ఈ రాశికి కుజగ్రహం అధిపతి. ఈ రాశిలో విశాఖ 1వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. విశాఖ 1వ పాదంలో పుట్టిన వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు. ఇదివరకు చెప్పాం మనం తులారాశిలో విశాఖ నక్షత్ర గుణగణాల గురించి. అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా, వినయవంతులుగా ఉంటారు, ప్రతిభావంతులుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం సమాజంలో ప్రజలు ఇబ్బంది పడేటట్టు మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు, పిసినాసితనంగా ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా లోహపు పని, వైద్య రంగంలోనూ, అలాగే నౌక, నేవీలో రాణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృశ్చికం అనగా తేలు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక మానసిక ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. అలాగే చంద్రునికి నీచ ఈ రాశి. ఎప్పుడైతే చంద్రుడు నీచబట్టిపోతాడో ఆటోమేటిక్గా మనసుకు కారకుడైన చంద్రుడు నీచబట్టినప్పుడు మానసిక వేదనలు కూడా ఈ రాశి వాళ్ళని ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. ధనుర్రాశి. నెక్స్ట్ ధనుర్రాశి. ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు పొడవైన దేహంతో, చక్కటి అంగసౌష్ఠవంతో ఉంటారు, తెల్లటి తెలుపులో ఉంటారు. ఒకవేళ ఈ రాశి పైన శని దృష్టి కానీ ఉంటే అప్పుడు ఛాయ తక్కువగా ఉండే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. లేని పక్షంలో వీళ్ళు తెల్లగానే ఉంటారు. ఇందులో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిసి ఉంటాయి. మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వేదాంత పరంగా ఉంటారు. పూర్వాషాఢలో పుట్టిన వాళ్ళు మంచి స్వభావంతో ఉంటారు, సౌమ్యంగా. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం కఠిన మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళకి ధనుర్విద్యలన్నా, అలాగే న్యాయశాస్త్రం, జడ్జి కావచ్చు, న్యాయవాది కావచ్చు, కోర్టులో పనిచేసే వాళ్ళు, గుమస్తా దగ్గర నుంచి ఏ పోస్టులోనైనా వీళ్ళు ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మకర రాశి. ఈ రాశి అధిపతి శని భగవంతుడు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బలహీనమైన శరీరంతో ఉంటారు. తండ్రి మాటకు ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. వీళ్ళు విజ్ఞాన శాస్త్రంలోనూ, కంప్యూటర్ రంగానికి సంబంధించిన వాటిల్లోనూ ఎక్కువగా సెటిల్ అయ్యే అవకాశాలు, స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి కూడా జల సంబంధమైంది కాబట్టి ఇందులో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ విజ్ఞాన శాస్త్రంలోనూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకు ధనం మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది, కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది, వ్యసనాలకు లోబడే మనస్తత్వం కూడా ఉంటుంది.